హలో అందరికీ వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. సో ఈరోజు నేను శ్రీరంగం తిరుచి దగ్గర ఉన్న శ్రీరంగం టెంపుల్కి బయలుదేరిపోయాను. ఇది ఆన్ ద వే అన్నమాట. శ్రీరంగం టెంపుల్లో శ్రీ రంగనాథ స్వామి గారి ఆలయం ఉంది. అది చాలా ఫేమస్, మీ అందరికి తెలిసిందే. ఇప్పుడు ఆ టెంపుల్కి మేము స్టార్ట్ అయిపోయాము. சொல்லப்பா சொல்லு. సో అది మీతో షేర్ చేసుకుందాం. జర్నీ ఎక్స్పీరియన్స్, గుడి ఎలా ఉంటుంది ఏంటి అనేది ఈ చిన్న వ్లాగ్ అనమాట. మధ్య మధ్యలో మా హస్బెండ్ని కొంచెం ఆట పట్టిస్తూ హ్యాపీగా ఈ జర్నీ అలా హ్యాపీగా సాగిపోయింది. இங்கே உள்ள ஒரு கேவ் இருக்குது சார். இதுக்குள்ளயா? ஆமாம், அது இன்னும் ஒரு கேவ் இருக்குது. அந்த கேவ் என்னன்னா டேரெக்டாக தஞ்சாவூர் போகும். ஆமாம், அது இருக்குது. அதனால் பிளாக் பண்ணிட்டாங்க. அந்த காலத்தில் உள்ள ராஜாஸ். ஆமாம் எஸ்கேப் ஆகிறதுக்காங்க. డైరెక్టింగ్ తిరుచి టు తంజావూర్. తిరుచి టు తంజావూర్ కేవ్. ఇప్పుడు ఆయన చెప్పింది మీకు అర్థమైంది కదా. ఆ కోటలో ఒక రహస్య దారం ఉందంట. అక్కడి నుంచి డైరెక్ట్ మనం తంజావూరుకి వెళ్ళిపోవచ్చంట. స్వరంగ మార్గం అంటారు కదా, అది ఉంది అని చెప్పానని అక్కడ ఆయన ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు. ఇక్కడి నుంచి చాలా దగ్గర అనమాట టెంపుల్ గురించి ఇంకా మనం తెలుసుకుందాం ఈ వీడియోలో. కావేరీ రివర్ మనందరికీ తెలిసిందే, అదొక మెయిన్ అనమాట వాటర్ సప్లై అన్నిటికీ. సో కావేరీ ఇక్కడి నుంచే స్టార్ట్ అవుతుంది. అండ్ ఇప్పుడు ఇంకోటి ఏంటనంటే, మనం గుడికి వెళ్ళే ముందు మనము కాళ్ళు కడుక్కోవడానికి మనల్ని ఒక చోట ఆపుతారనమాట. ఇంకోటి ఇక్కడ ప్రత్యేకత ఏంటి అని అంటే, రోజు ఉదయం స్వామివారికి ఇక్కడి నుంచే నీళ్లు వెళ్తాయంట. ఇక్కడి నుంచే స్వామివారికి రోజు ఉదయాన సాయంత్రం అభిషేకానికి ఇక్కడి నుంచి నీళ్లు మాత్రమే తీసుకెళ్తారంట. అక్కడ మేము కూడా కాలయ్య కడిగేసుకున్న తర్వాత ఇక్కడి నుంచి మేము గుడికి స్టార్ట్ అయిపోయాం. ఎందుకంటే దిగమ్మాయి, ఎందుకంటే దిగు. కనిపిస్తుంది కదా, అదే అన్నమాట గుడి ఎంట్రన్స్. మనకి కనిపించినంత దగ్గరలో అయితే గుడి లేదు, వెళ్తూ ఉంటే వస్తూనే ఉంది. గుడి అయితే కనిపిస్తూ ఉంది కానీ చాలా దూరంగా ఉంది. ఇంకా గుడి గురించి వచ్చేస్తే, ఈ రాజగోపురం దాదాపు 13 సెంట్ల విస్తీర్ణంలో ఉంటుంది. ఈ గోపురం 237 అడుగులు ఉంటుంది. అది ఇంకొక పెద్ద విశేషం అన్నమాట ఈ గుడికి. ఈ గుడి దాదాపు 156 ఎకరాల విస్తీర్ణంలో ఉంటుంది. నెంబర్ 1 పెద్ద టెంపుల్గా కూడా ఇది రికార్డులు సాధించింది. ఈ గుడి గురించి రామాయణం, మహాభారతం, గరుడ పురాణం లాంటి వేదాలలో కూడా రాసుంటుంటారు. మొత్తానికైతే మేము రీచ్ అయిపోయాము. ఇది అన్నమాట ఎంట్రన్స్. గుడి లోపలికి వెళ్ళాలి. ఇక్కడ నుంచి స్టార్ట్ అయితే ఇంకొక 1.5 కిలోమీటర్ మనం లోపలికి వెళ్ళాలి. బై వెహికల్స్ కూడా వెళ్ళొచ్చు, కానీ మేము ఆ రోజు రష్ ఎక్కువ ఉండడం వల్ల వెహికల్ ప్రిఫర్ చేయకుండా బై వాక్ వెళ్దామని డిసైడ్ అయ్యాం. గుడి లోపలికి వెళ్తుంటే తెలియని ఏదో ప్రశాంతత మన వెంట వస్తుంటూ ఉంటుంది. వెళ్ళే దారిలో గుడి మీద నేను నెమల్ని చూశాను, చాలా చక్కగా ఉంది. ఈ గుడిని చోళాస్ నిర్మించారు, అది మనకు తెలిసిన విషయమే. ఒకప్పట్లో చోళాస్ పరిపాలిస్తున్నప్పుడు కావేరీ రివర్కి ఫ్లడ్స్ వచ్చాయి. ఆ ఫ్లడ్స్ వల్ల అప్పుడు ఉన్న గుడి మునిగిపోవడం వల్ల మళ్ళీ చోళాస్ ఇప్పుడున్న గుడిని కట్టించారనమాట. ఇది వెరీ స్ట్రాంగ్ స్టోన్స్ ఆర్కిటెక్చర్ అనమాట. ఇది వన్ ఆఫ్ ద ఓల్డెస్ట్ సర్వైవింగ్ యాక్టివ్ టెంపుల్ ఇన్ సౌత్ ఇండియా అని కూడా చెప్తుంటారు. మేము వెళ్ళిన టైంకి దర్శనం కొంచెం క్లోజ్ చేసేస్తున్నారు. ఆ లోపల మేము రంగనాయకి దేవతని దర్శించుకోవడానికి బయలుదేరాము. రంగనాయకి అమ్మవారి దేవస్థానం మాత్రం గుడి లోపల ప్రాంగణంలోనే ఉంటుంది, కానీ అది 5:30 కల్లా క్లోజ్ చేసేస్తారు. సో ముందు అది దర్శించుకున్నాం మేము. దర్శనం అయిపోయిన తర్వాత ప్రశాంతంగా కాసేపు మెడిటేషన్ చేసుకుంటున్నాను. యాజ్ ఆల్రెడీ సెట్, చాలా ప్రశాంతంగా హ్యాపీగా ఉండింది ఆ ప్లేస్ అంతా. నాకైతే
దర్శనం కాసేపు ఆపేయడం వల్ల లోపల భక్తులు ఎక్కువైపోయారు, చాలా రష్ అయిపోయింది. మేము ఆల్మోస్ట్ మాకు 4 to 5 hours పట్టింది దర్శనం అవ్వడానికి. క్యూలోకి వెళ్ళిన తర్వాత హెవీ రష్ ఉంది, నేనైతే ఇది ఎక్స్పెక్ట్ చేయలేదు. జస్ట్ మిస్ అనమాట, ఒక 5 minutesలో వెళ్ళిపోయి ఉంటే దర్శనం అయిపోయి ఉండేది. బట్ చూడండి ఎంతమంది జనాలు క్యూలో నిల్చుకొని ఉన్నారు. బట్ ఇట్స్ వర్త్ ఇట్ అనిపించింది ఆ దేవుణ్ణి దర్శించుకోవడానికి. ఆఫ్టర్ 4 hours 5 hours హ్యూజ్ క్యూ అండ్ లైన్ దర్శనం అయితే అయిపోయింది. వీఆర్ సో హ్యాపీ.